అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. దక్షిణ కొంకణ గోవా కోస్ట్లను ఆనుకుని ఉన్న ఈస్ట్ అరేబియా సముద్రం మీద ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది. దాని నుండి ఏర్పడిన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించి ఉంది. వాటి ప్రభావంతో మనకి కోస్తాలో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే జిల్లాలు ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ, ఉరుములతో కూడిన జల్లులు పడేటప్పుడు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ఆ జిల్లాలు ఏంటంటే ప్రకాశము, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా. వీటి మీద 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. మిగతా చోట్ల 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి రికార్డ్ అయిన హయ్యెస్ట్ గడిచిన 24 గంటల్లో మనకి రికార్డ్ అయిన హయ్యెస్ట్ రైన్ఫాల్స్ అమరావతిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొదిలిలో 7 సెంటీమీటర్ల రైన్ఫాల్ రికార్డ్ అయింది. మాచర్లలో 6 సెంటీమీటర్లు, విశాఖపట్నం, మచిలీపట్నం, జంగమహేశ్వరపురంలో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. పవనాలు 2-3 రోజుల్లో కేరళని తాకే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నిన్నటి కంటే ఇవాళ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రేపటికి కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మిగతా అబ్జర్వ్ చేస్తారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు